Hello everyone, welcome back to Sadak the Achievers. So in the last class we started the vectors topic. So vectors lo basics చూసాం last class లో. So what are the different types of vectors and how do we add two vectors or how do we subtract the two vectors? So దాంట్లో మళ్ళీ analytical method and graphical method. So two methods ఉంటాయి. Analytical method లో మనకి parallelogram law and triangle law ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ and we derived formulas further, right? So in today's class we are going to cover the topics: what does it mean by resolving a vector, and what are the position vectors, and what is the displacement vector, and we'll also see the previous year questions related to this topic. So previous year MSET లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఈరోజు క్లాస్లో స్టార్ట్ చేద్దాం. So before starting these topics, so first let's recap the previous class. సో మనకి టూ వెక్టార్స్ని యాడ్ చేయాలనుకోండి, ఇది ఒక వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. ఈ టూ వెక్టార్స్ని యాడ్ చేయాలి. సో లెట్ సపోజ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ టీటా. సో ఇక్కడ మనం వి యూస్డ్ ద ప్యారలెలోగ్రామ్ లా, రైట్? సో ప్యారలల్ షిఫ్ట్ ద వెక్టార్స్ అండ్ ఫార్మ్ ద ప్యారలెలోగ్రామ్. ఈ బీని షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఏని ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇట్ ఫార్మ్డ్ ఏ ప్యారలెలోగ్రామ్, రైట్? సో అండ్ దెన్ ద డయాగ్నల్ విల్ గివ్ ద రిజల్టెంట్, రైట్? సో రిజల్టెంట్కి ఏకి యాంగిల్ ఇట్ విల్ బి ఆల్ఫా అండ్ రిజల్టెంట్కి బీకి యాంగిల్ ఇట్స్ టేకెన్ యాజ్ బీటా. సో మనకి రిజల్టెంట్కి ఫార్ములా ఏం డిరైవ్ చేసాం లాస్ట్ క్లాస్లో? ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా. ఇది ఎడిషన్కి, దిస్ ఈజ్ ద ఎడిషన్ ఫార్ములా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ దిస్ ఆల్ఫా, వాట్స్ ద ఫార్ములా? The tan alpha is equals to b sin theta by a plus b cos theta. b sin theta by a plus b cos theta is the tan alpha formula, right? So and from here you can see theta is equals to alpha plus beta. So theta is equals to alpha plus beta. So ఇప్పుడు బీటా కావాలంటే సో సింప్లీ theta minus alpha. మనకు ఆల్రెడీ ఇక్కడ ఆల్ఫా వచ్చింది కదా, సో యూ కెన్ ఫైండ్ బీటా యాజ్ వెల్. సో ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్కి బై అనలిటికల్ మెథడ్, దట్ టు బై ప్యారలెలోగ్రామ్ లా. సో ప్యారలెలోగ్రామ్ లాకైనా ట్రయాంగిల్ లాకైనా యుల్ గెట్ ద సేమ్ ఫార్ములాస్, ఓకే? సో ఒకవేళ సబ్ట్రాక్షన్ కనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ వెక్టార్స్ ఏ అండ్ బి, సో ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది? సో డెరివేషన్ లాస్ట్ క్లాస్లో చేశాను ఆల్రెడీ, జస్ట్ ఇక్కడ రీక్యాప్ చేస్తున్నాను. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో ఇక్కడ మైనస్ 2ab కాస్ టీటా అవుతుంది, మైనస్ 2ab కాస్ టీటా. సో అదే tan ఆల్ఫా ఫార్ములా ఏమవుతుంది? ద tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు b sin theta బై a minus b cos theta, a minus b cos theta. So these are the results for subtraction of two vectors having angle theta between them. So ఇవేమో ఎడిషన్కి, దీస్ ఫార్ములాస్ ఆర్ ఫర్ ఎడిషన్. క్లియర్? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ప్రతి చాప్టర్లో కూడా సో ఈ ఫార్ములా యూజ్ ఉంటుంది, ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టుడేస్ టాపిక్. సో ఫస్ట్ యూనిట్ వెక్టార్. సో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో డెఫినేషన్ చెప్పాను యూనిట్ వెక్టార్కి. సో యూనిట్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ whose magnitude is 1, whose magnitude is 1. So and what is the purpose of unit vector? సో మనకు యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ గివ్ ద డైరెక్షన్, ఇట్ గివ్స్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్ గివ్స్ ద డైరెక్షన్, ఓకే? సో మనకు ఫార్ములా కూడా చెప్పాను, ఏ ఒక వెక్టార్ అయితే ఇఫ్ ఏ ఈజ్ వన్ వెక్టార్, సో ద యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏ క్యాప్. వాట్స్ ద ఫార్ములా ఫర్ దట్? ఏ క్యాప్కి సో వెక్టార్ ఏ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, వెక్టార్ ఏ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి దీన్ని వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ క్యాప్, మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ క్యాప్. సో ఇక్కడ చూడండి ఇదేం చెప్తుంది? మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్, మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్, వేరాస్ ఏ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటి? డైరెక్షన్ కదా. సో దట్స్ వాట్, రైట్? Vector A has magnitude as well as direction. So that's why this is the formula for unit vector. A cap is equals to
vector A by modulus of A. So idemo magnitude, idemo vector. Clear? So now in 3-dimensional space, so let's suppose ఇది x coordinate, ఇది y, this is a z axis. So now the unit vector along the x axis is I cap. The unit vector along the x axis is given as I cap, and the unit vector along the y axis is given as j cap, and the unit vector along the z axis is given as k cap. The unit vector along the x axis is I cap, the unit vector along the y axis is j cap, and the unit vector along the z axis is k cap. Okay na? So just remember that. Clear? So ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. సో ఇది ఒక ఈ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇక్కడ ఒక వెక్టార్, సమ్ వెక్టార్ ఈజ్ దేర్, సో విచ్ హ్యాస్ పి సమ్ ఎక్స్ కామా వై, కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఇది ఒక వెక్టార్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టార్ అనుకుంటే, సో దెన్ వెక్టార్ పి కెన్ బి రిటర్న్ యాజ్, సో ఎక్స్లో ఎక్స్ డిస్టెన్స్, రైట్, ఈ వెక్టారు ఎక్స్లో ఎక్స్ డిస్టెన్స్, సో ఎక్స్ ఐ క్యాప్, ఎక్స్లో ఎక్స్ డిస్టెన్స్ కదా. సో అండ్ వైలో ఇట్ ఈస్ వై, ద డిస్టెన్స్ ఇన్ వై ఈస్ వై, స్మాల్ వై, సో వై జే క్యాప్. సో ఇది ఓన్లీ 2-dimensional స్పేస్లో. సో 2-dimensional స్పేస్లో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. సో అలా కాకుండా ఇఫ్ ఐ టేక్ వన్ మోర్ వెక్టార్, లెట్ సపోజ్ ఎక్స్ వై జెడ్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ వన్ పాయింట్ హియర్, సో పి ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ వెక్టార్ని ఎలా రాస్తాం? ద వెక్టార్ పి ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. So this is how you can denote the unit vectors. Clear? ఇది 2-dimensional space లో అయితే along x axis I cap, along y axis j cap. So ఈ 3-dimensional space కాబట్టి x axis I cap, y j, and then z k. So this is how we should denote the unit vector, and the only purpose of the unit vector is it gives the direction. Clear? So this is the unit vector. Next. So now what does it mean by a position vector? So position vector అంటే ఏంటంటే position of any vector with respect to origin. Position of a vector with respect to origin. With respect to origin. So సింపుల్గా ఇక్కడ x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి. సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, సమ్ p x, it has coordinates x, y. అంటే ఈ p పాయింట్ అన్నది, this p point is at a distance of x from the origin in this x direction, and then it is some y units distance from origin. అవునా? సో ఇక్కడ origin is o కదా, the origin is o. సో origin నుంచి ఈ పాయింట్కి ఉన్న వెక్టార్ని దిస్ ఈస్ కాల్డ్ ద పొజిషన్ వెక్టర్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ వాట్ ఈస్ దట్ వెక్టర్? దట్స్ అ పొజిషన్ వెక్టర్. దీన్ని పొజిషన్ వెక్టార్ ఈస్ డినోటెడ్ యాజ్ ఆర్. సో దాన్ని ఎలా రాస్తాం ఇప్పుడు ఆ పొజిషన్ వెక్టార్ని? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ సింప్లీ వై జే క్యాప్. సో ఎక్స్లో ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యూనిట్ డిస్టెన్స్, సో ఎక్స్ అండ్ యూనిట్ వెక్టార్ అలాంగ్ ద ఎక్స్ ఈస్ ఐ క్యాప్, రైట్? అండ్ వైలో హౌ మెనీ యూనిట్స్? వై యూనిట్స్. సో వై యూనిట్స్, అండ్ దెన్ యూనిట్ వెక్టార్ వచ్చేసి వైలో యూనిట్ వెక్టార్ ఏంటి? జే క్యాప్. క్లియర్? సో ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డైరెక్షన్. సో ఒకవేళ ఇదే 3-dimensional స్పేస్లో ఉందనుకోండి, లెట్ సపోజ్ సేమ్ ఫిగర్ 3-dimensional స్పేస్లో తీసుకుందాం. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ ఇది జెడ్ యాక్సిస్. సో ఇక్కడ ఒక పాయింట్ పి ఉందనుకోండి, పి, సో విచ్ హ్యాస్ సమ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై కామా జెడ్, ఎక్స్ కామా వై కామా జెడ్. నౌ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఇట్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ యూనిట్స్ ఉంది, అవునా? సో వైలో వై యూనిట్స్ ఉంది, అవునా? సో ఇన్ ద జెడ్ ఇట్ ఈజ్ ఇన్ ద జెడ్, అంటే ఇటువైపు లైక్ అవుట్ సైడ్. సో జెడ్లో ఇట్ ఈజ్ ఇన్ జెడ్ యూనిట్స్, అవునా? సో నౌ యూ కెన్ రిప్రజెంట్ ద యూనిట్ వెక్టర్, సారీ ద పొజిషన్ వెక్టర్
సో ఈ పొజిషన్ వెక్టర్ సమ్ r1 అనుకుంటే let it be some position vector r1. So that position vector r1 is equals to x I cap. So x లో x meters కాబట్టి x is the magnitude and unit vector along the x is I cap, plus y లో y units y j cap, plus z axis లో z is the magnitude and k cap is the unit vector. Okay na? So this is a position vector in 2-dimensional space and this is a position vector in 3-dimensional space for the given vectors px comma y and px comma y comma z. సో సింపుల్గా ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఎనీ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, అంటే ఆరిజిన్ నుంచి అది ఎక్కడ ఉన్నది ఆ వెక్టార్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద పొజిషన్ వెక్టార్. క్లియర్? నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో సేమ్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్, రైట్? సో నౌ ఇఫ్ ఐ టేక్ వన్ పాయింట్ హియర్, సో లెట్ సపోజ్ ఈ పాయింట్ p x1 కామా y1 అనుకోండి. సో అండ్ లెట్ మీ టేక్ సమ్ అదర్ పాయింట్ q అనుకోండి. సో q ఈజ్ హ్యావింగ్ కోఆర్డినేట్స్ x2 కామా y2 అనుకోండి, x2 కామా y2. సో నౌ ఫస్ట్ పొజిషన్ వెక్టార్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఫ్రమ్ ఆరిజిన్ టు పాయింట్ p, ఇది ఒక పొజిషన్ వెక్టార్, లెట్ ఇట్ బి r1, రైట్? సో సేమ్ ఆరిజిన్ నుంచి ఇక్కడికి qకి, సో ద పొజిషన్ వెక్టార్ r2, అవునా? సో నౌ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ఫైనల్ పాయింట్ టు ఇనిషియల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇక్కడ మీరు ట్రయాంగిల్ లా కూడా యూజ్ చేయవచ్చు. చూడమ్మా, లెట్ సపోజ్ ఇఫ్ ఐ కనెక్ట్ దీస్ టూ, సో సీ హియర్ ఓపీ ట్రయాంగిల్ లా యూజ్ చేయండి. These two are in the same direction and resultant is in the opposite direction, connecting tail of the first vector to the head of the second vector, connecting tail of the first vector to the head of the second vector. So which is nothing but, according to the triangle law, you can write, so here, see here, the OP plus PQ is equals to the OQ, and then OP plus PQ is equals to the resultant. See, these two vectors are in the same direction, so and the resultant is in the opposite direction, connecting tail of the first vector to head of the second vector. So triangle law. So according to triangle law I wrote the statement. So మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. సో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి, ఈ వెక్టార్కి ఈ వెక్టార్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటారు. సో p2q. సో ఆ pq ఎలా ఫైండ్ చేస్తాం మనం? ద pq ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ pq ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ OQ మైనస్ OP, రైట్? సో వాట్ ఈజ్ OQ, what is OP and what is OQ? So OP is nothing but which is R1, OP is nothing but which is R1, which is equals to x1 I cap plus y1 j cap. అంతేనా? R1 అంతే కదా, x1 I cap and x2 y1 j cap. So similarly OQ, so what is OQ vector? So OQ is equals to x లో x2 distance, so which is R2 is equals to x2 I cap plus y2 j cap, right? So this is a R1 and R2. So simply ikkada meer em raskovachu, OQ is nothing but R2 minus OP is nothing but R1, R2 minus R1. So R2 ante enti, what is R2? x2 I cap minus plus y2 j cap minus R1. What is R1? R1 is x1 I cap plus y1 j cap, So now from here you can write, so ఈ రెండిట్లో x1 కామన్ I cap కామన్ తీసుకోండి, you can write x2 minus x1 I cap plus y2 minus y1 j cap, so this is a position vector PQ, a displacement vector PQ. So displacement vector is nothing but
from initial position to final position. From initial position to final position. So that is called the displacement vector. Clear? So the difference between displacement vector and position vector is, పొజిషన్ వెక్టార్ అంటేనేమో ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ వరకు, ఆరిజిన్ నుంచి వెక్టార్ ఎక్కడ ప్లేస్ అయి ఉంది, ఓకేనా. వేరాజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే సో ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. క్లియర్? సో దీస్ ఆర్ ద టూ టాపిక్స్, పొజిషన్ వెక్టార్ అండ్ displacement vector, right? Chal, let's move on to the next topic. So very important, very important topic, the resolution of the vectors, or else you can also write what is how do you divide or how do you write the components of the vector. So ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ తో చేస్తున్నా చూడండి. ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్. సో ఇక్కడ ఒక వెక్టార్ a అనుకుంటే, this vector a is making an angle theta with respect to the x-axis. ఈ వెక్టార్ a అన్నది it is making an angle theta with respect to the x-axis, right? సో దెన్ ఈ వెక్టారు x-axisలో లేదు, y-axisలో లేదు, అవునా, సమ్ మిడిల్లో ఉంది ఇలా. సో ఇప్పుడు ఈ వెక్టార్కి మనం x కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ రాయాలి, y కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ రాయాలి. యూ హ్యావ్ టు రైట్ ద x కాంపోనెంట్ అండ్ ద y కాంపోనెంట్ ఆఫ్ దిస్ వెక్టార్. So the x component of this vector will be along this direction and the y component of this vector will be along this direction. So x component of vector ni idi vector a kabatti ax and denote chestunnanu, and y component of vector ni ay and denote chestunnanu. Okay, vector a dan x component ax and denote chestunnanu, and vector a y component vachesi ay and denote chestunnanu. So ikkada ax is equals to ఎక్స్ కాంపోనెంట్లో, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీటా ఎటువైపు ఉంటే అటువైపు మనకి కాస్ కాంపోనెంట్ వస్తుంది. టీటా ఎటువైపు ఉంటే అటువైపు కాస్ కాంపోనెంట్ వస్తుంది. ఇక్కడ వెక్టార్ ఇలా ఉంది కదా, సో టీటా ఇటువైపు ఉంది, అవునా. సో ఇటువైపు కాస్ కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్ అంటే ఏ కాస్ టీటా. సో అండ్ టీటా లేని సైడు సైన్ కాంపోనెంట్ వస్తుంది. సో ఇక్కడ సైడ్ టీటా లేదు కదా, ఇక్కడ టీటా లేదు, సో ఈ కాంపోనెంట్ ఏమవుద్ది, ఏ సైన్ టీటా. సో టీటా ఉన్న సైడు కాస్ టీటా, టీటా లేని సైడ్ సైన్ టీటా కాంపోనెంట్, ఓకేనా. సో ద టోటల్ వెక్టార్ ఏని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు చెప్పండి మీరు. ద టోటల్ వెక్టార్ ఏని, ద టోటల్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. సో అంటే ఏఎక్స్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్, వేర్ యాజ్ ఐ క్యాప్ ఈజ్ ద ఎక్స్ డైరెక్షన్లో ఐ క్యాప్ అనేది ఏంటి, యూనిట్ వెక్టార్, అవునా. సో ఇక్కడ కూడా సేమ్, ఏవై ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, అవునా, ఏవై ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద వై డైరెక్షన్. సో జే అన్నది యూనిట్ వెక్టార్ ఇన్ ద వై డైరెక్షన్. సో నౌ యూ కెన్ రైట్ ఏఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏ కాస్ టీటా ఐ క్యాప్, ఏ కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ ఏవై ప్లేస్లో ఏ సైన్ టీటా, ఏ సైన్ టీటా j cap, a cos theta I cap and a sin theta I cap. So this is a vector A. So this is how you can write the components of vector A. Clear this part, right? So if you want to find the magnitude of this vector, so the formula for magnitude of vector A is given as square root of ax square plus ay square. So the component of x whole square and the component of y whole square. So మనకి ఇక్కడ ax అంటే ఏంటి, వాట్ ఈజ్ ax, ax ఈజ్ a cos theta. ఇది ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్. సో ఒకవేళ 3 డైమెన్షనల్ స్పేస్లో అయితే az స్క్వేర్ కూడా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ax అంటే a cos theta హోల్ స్క్వేర్, ay అంటే ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్. సో మీరు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, మళ్ళీ మీకు ఏనే వస్తుంది. ద మ్యాగ్నిట్యూడ్ విల్ కమ్ అవుట్ టు బి ఏ. ఎందుకు, సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, సో 2a స్క్వేర్. సో యుల్ గెట్ a రూట్ 2, రైట్. సో దట్స్ హౌ యూ కెన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్. క్లియర్ దిస్ పార్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి ఇక్కడ. సో లెట్ సపోజ్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇక్కడ ఒక వెక్టార్ ఉందనుకోండి, లెట్ సపోజ్
దేర్ ఈజ్ ఏ వెక్టార్. సో ఈ వెక్టార్ 10 అనుకుంటున్నాను, ఇది వెక్టార్ 10 అనుకుంటున్నాను. సో నౌ ఇది వచ్చేసి సమ్ 37 degrees ఐఎమ్ గివింగ్, ఇది 37 degrees అనుకుంటున్నా. ఓకేనా. సో నౌ రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వెక్టార్, రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వెక్టార్. సో ఇది వెక్టార్ ఏ అనుకోండి. సో ద వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇక్కడ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాను. సో నౌ యూ హ్యావ్ టు రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వెక్టార్. సో ఇప్పుడు ఏకి ఎక్స్ కాంపోనెంట్ ఇలా ఉంటుంది అండ్ వై కాంపోనెంట్ ఇటు సైడ్ ఉంటుంది, అవునా. సో ఏకి ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ ఇటువైపు టీటా ఇటువైపు ఉంది కాబట్టి 37 degrees ఇటువైపు ఉంది కాబట్టి కాస్ కాంపోనెంట్ ఇటువైపు వస్తుంది. సో కాస్ 37 degrees. ఓకేనా. సో ఏ అంటే ఎంత, వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో 10 ఇంటూ కాస్ 37. సో మనకు ఆల్రెడీ కాస్ 37 వాల్యూ తెలుసు, ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. సో వాట్ ట్రయాంగిల్ యూ షుడ్ రిమెంబర్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇది తీసుకుంటే ఏబిసి. సో ఇది 37 degrees, ఇది 53 degrees అనుకుంటే. సో 37 ఆపోజిట్ 3, 53 ఆపోజిట్ 4 అండ్ హైపోటెన్యూస్ 5. సో కాస్ 37 ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో 10 ఇంటూ 4/5. సో 5 1s are 5 2s are. So 4 into 2 8. So therefore x component of this vector is 8. So similarly y component find cheyocha. What is y? Ay is equals to a into, so theta ఇటువైపు లేదు కాబట్టి ఇటువైపు వచ్చేది సైన్ కాంపోనెంట్. సో a sin theta. సో a అంటే ఎంత 10, a వాల్యూ ఎంత 10. సో సైన్ టీటా ప్లేస్లో ఏముంది, టీటా ప్లేస్లో 37, టీటా ప్లేస్లో 37, రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ సో యూ కెన్ రైట్ సైన్ 37 opposite by hypotenuse. So opposite is 3, hypotenuse is 5. So ఇక్కడ 5 1s are and 5 2s are. So 2 into 3 6. So therefore the ay component is equals to 6. సో మనకి ax ఎంత వచ్చింది, 8 వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఈ వెక్టార్ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు, ద వెక్టార్ a is equals to ax I cap plus ay j cap. Its component in the x direction is ax, అవునా. దాని మ్యాగ్నిట్యూడ్ along the x direction, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ax, అండ్ యూనిట్ వెక్టార్ along the x direction is I cap. సో ay ఏమో మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద y direction, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ is ay, అండ్ y డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ j cap, రైట్. సో ax ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8, ax 8 వచ్చింది. సో 8 I cap ప్లస్ y, ay ప్లేస్లో 6 j cap. సో దిస్ ఈజ్ అ వెక్టార్ a, క్లియర్. సో ఒకవేళ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఫైండ్ చేయాలనుకున్నారు అనుకోండి, వాట్స్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ax square plus ay square in the 2-dimensional space. So ax square is what, ax అంటే 8 square plus ay square అంటే 6 square. So which is nothing but 64 plus 36 which is 100. So square root of 100 is 10. So అంటే the magnitude of vector a is equals to 10. సో అంటే మన ఆన్సర్ కరెక్టే, ఎందుకు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, క్లియర్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రిజాల్వ్ ద గివెన్ వెక్టార్. సో ఏదైనా ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు దాని కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయాలంటే, సో టీటా ఎటువైపు అయితే ఉందో అటువైపు మనకి కాస్ కాంపోనెంట్ ఆఫ్ దట్ వెక్టార్ వస్తుంది. సో టీటా లేని సైడు సైన్ కాంపోనెంట్ ఆఫ్ దట్ వెక్టార్ వస్తుంది, క్లియర్. సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి కావాలంటే ఇక్కడ. సో ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. లెట్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుంటున్నాను, ఇది 5 అనుకుంటున్నాను, ఇది 5 అనుకోండి. అండ్ లెట్ సపోజ్ దిస్ యాంగిల్ ఈస్ 37, దిస్ యాంగిల్ ఈస్ 37. సో నౌ వాట్ ఈజ్ ఏఎక్స్, వాట్ ఈజ్ ఏవై, ఇది లెట్ సపోజ్ వెక్టార్ ఏ అనుకోండి. సో వాట్ ఈజ్ ఏఎక్స్ అండ్ వాట్ ఈజ్ ఏవై. సో మీరు ఇక్కడ నో నీడ్ టు గో ఫర్ ద క్యాల్కులేషన్ యాజ్ వెల్. సో ఇక్కడ మీరు ఏం రాయొచ్చు, 5 cos 37, ఇక్కడ ఏమొస్తుంది ఇటువైపు అయితే 5
కాస్ 37, 5 కాస్ 37. అవునా, ఎందుకు ఇది 5, సో ఇటువైపు టీటా ఇటువైపు ఉంది కాబట్టి 5 ఇంటూ కాస్ టీటా. సో కాస్ టీటా ప్లేస్లో 37. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 5 ఇంటూ కాస్ 37. వాట్ ఈస్ కాస్ 37? కాస్ 37 ఈస్ 4/5. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది, 4. సో దట్ మీన్స్ ఈ కాంపోనెంట్ వచ్చేసి 4, రైట్. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, వాట్ విల్ బి దిస్ కాంపోనెంట్? సో ద ay is equals to 5 into sin component, so which is sin 37. సో అంటే సింపుల్గా 5 ఇంటూ sin 37 ప్లేస్లో 3/5. సో 5 క్యాన్సిల్ 3. సో ఈ కాంపోనెంట్ 3, రైట్. సో లేదంటే మీరు డైరెక్ట్గా మనకు 37 ట్రయాంగిల్ తెలుసు కదా, రైట్. సో ఇక్కడ ఇది ప్యారలల్ షిఫ్ట్ చేశారనుకోండి 37 ట్రయాంగిల్కి, సో ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. హౌఎవర్ దే గేవ్ ఇట్ యాజ్ 5, అంతేనా, 37 ట్రయాంగిల్. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ resolve the given vector. The resolution of the vector or writing the components of vector. So manaku chala topics will be based on the resolution of vectors only. Can I clear? Chalo, let's move on to the next topic. So let's solve one question based on this. So first try to understand the question. So a body acted upon by 3 given forces under equilibrium. సో ఇక్కడ ఒక న్యూ టర్మ్ వచ్చింది చూడడము, ఈక్విలిబ్రియం. సో మనకి యాక్చువల్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. సో వెక్టార్స్తో డీల్ చేయాలి. సో ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. ఈక్విలిబ్రియం మీన్స్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. సో అంటే ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0. The net force acting on the body is 0. So net force acting on the body is 0 means the force acting in the x direction is 0, the summation of forces acting in the x direction 0, and the summation of forces acting in the y direction is equals to 0. అంటే x direction లో యాక్ట్ చేసే ఫోర్సెస్ అన్ని 0 అవ్వాలి, అండ్ y direction లో యాక్ట్ చేసే ఫోర్సెస్ అన్ని కూడా 0 అవ్వాలి. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ ద f net is equals to 0. సో అది ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో the x direction forces are equals to the y direction forces. So if F1 is equals to 10 newtons, F1 ఎక్కడ ఉంది, ఇది 10 ఇచ్చారు, F1 is equals to 10 newtons, fine. Next F2 is equals to 6 newtons, ఇది వచ్చేసి 6 newtons. ఓకే, సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ F3 అండ్ యాంగిల్ టీటా. సో ఈ F3 ఫైండ్ చేయాలి అండ్ యాంగిల్ టీటా ఫైండ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 forces that are given in the question. సో 3 forces ఇచ్చారు. సో సి ప్రాపర్లీ, ఇక్కడ ఫస్ట్ రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద వెక్టర్స్, గివెన్ వెక్టర్స్. సో ఒక్కొక్క ఫోర్స్ తీసుకోండి, ఒక్కొక్క వెక్టార్ తీసుకోండి. సో ఇది F1 ఒక వెక్టార్ అయితే, సో మనకి ఇప్పుడు కాంపోనెంట్ F1కి కాంపోనెంట్స్ రాసుకోవచ్చా? కెన్ వి రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ F1? సో ద F1కి కాంపోనెంట్స్ ఏమవుతాయి చూడండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ F1? ఇటువైపు ఏమో F1x వస్తుంది, అవునా. సో అండ్ దెన్ అప్ సైడ్ you'll get the F1y, F1x along the x axis and F1y. సో ఇది ఎంత అవుతుంది? సో 10. సో ఎటువైపు అయితే టీటా ఉంటే అటు కాస్ టీటా రావాలి. సో సి హియర్, సో మనకి టీటా 37 ఇటువైపు ఉంది. సో అంటే ఇక్కడ 10 కాస్ 37 ఇటు రావాలి, 10 కాస్ 37. ఇది ఎంత అవుతుంది? 10 సైన్ 37 ఈ కాంపోనెంట్ అవుతుంది. ఓకేనా, హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కాస్ టీటా అవ్వాలని రూల్ లేదు. సో టీటా ఎటువైపు ఉంటే అటువైపు కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది. ఓకేనా, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ కాంపోనెంట్ ఆఫ్ ద టీటా, అండ్ దెన్ టీటా లేని సైడ్ సైన్ కాంపోనెంట్ వస్తుంది. సో 10 ఇంటూ సైన్ 37. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని? F1 ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ ఇది వచ్చేసి 10 ఇంటూ సైన్ 37. సో వాట్ ఈస్ సైన్ 37 మనకి? సో 3/5 కదా, sin 37 is 3/5. So 5 1s are 5, 2s are 2 into 3 6. So F1x is equals to 6 newtons. So ఇక్కడ F1y ఎంత వస్తుంది చూడండి, 10 into cos 37. Cos 37 is 4/5. So 5 1s are 5, 2s are 2, 4s are 8. F1y వచ్చేసి 8 newtons. ఓకేనా, సో దీని కాంపోనెంట్స్ కంప్లీట్ అయిపోయాయి, F1 కాంపోనెంట్స్.
సో నౌ F2 కాంపోనెంట్స్ డ్రా చేయండి అమ్మా. డ్రా ద F2 కాంపోనెంట్స్. సో F2 వెక్టార్ ఇలా ఉంది. సో ఇప్పుడు దీని కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి? ఒక కాంపోనెంట్ ఏమో ఇటువైపు ఉంటుంది, అవునా? సో ఇంకొక కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది. సో హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. సి హియర్ వెక్టార్ ఇటువైపు ఉంది కాబట్టి సో దాని హారిజాంటల్ కాంపోనెంట్ ఇటు, వర్టికల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది. ఒకవేళ వెక్టార్ ఇటు సైడ్ ఉంటే ఇలా ఉంటే సో హారిజాంటల్ కాంపోనెంట్ ఇటువైపు, వర్టికల్ కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు టీటా ఇక్కడ ఉంది. సో టీటా ఇక్కడ ఉంటే సో షెల్ ఐ సే ఇటువైపు వచ్చేసి F2y ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి F2x ఉంటుంది, అవునా? F2కి x కాంపోనెంట్ ఏమో ఇటువైపు ఎలాంగ్ ద x యాక్సిస్. సో ఇటువైపు ఏమో F2y కాంపోనెంట్. సో F2x ఈజ్ ఈక్వల్స్ టు 6. సో టీటా ఇటువైపు లేదు కాబట్టి ఇటువైపు ఏం రావాలి? సైన్ కాంపోనెంట్ రావాలి. సైన్. సో టీటా గివెన్ యాజ్ టీటా ఓన్లీ, జస్ట్ రైట్ టీటా, అవునా? సో నెక్స్ట్ F2y ఏమవుతుంది? ఇటువైపు టీటా ఉంది కాబట్టి 6 కాస్ టీటా రావాలి. 6 కాస్ టీటా. సో F1 కాంపోనెంట్స్ డన్, F2 కాంపోనెంట్స్ డన్. అండ్ F3 వచ్చేసి ఆల్రెడీ y యాక్సిస్లో ఉంది, దానికి కాంపోనెంట్స్ అవసరం లేదు ఇక, అవునా? ఎప్పుడైనా అది x యాక్సిస్లో, y యాక్సిస్లో ఈ రెండిట్లో కాకుండా మధ్యలో ఉంటే మనం కాంపోనెంట్స్ డ్రా చేయాలి. x కాంపోనెంట్, y కాంపోనెంట్ డ్రా చేయాలి. సో F3 అన్నది ఆల్రెడీ ఎలాంగ్ ద y యాక్సిస్ ఉంది. F3 అన్నది ఆల్రెడీ ఎలాంగ్ ద y యాక్సిస్ ఉంది. సో నీడ్ నాట్ టు రిజాల్వ్ ఇట్ ఇంటూ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఇవన్నిటిని ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ లాగా, అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మనకి లాస్ ఆఫ్ మోషన్లో మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వాట్ ఆర్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద x డైరెక్షన్ అండ్ y డైరెక్షన్. సో సింపుల్గా రైట్ సైడ్ వచ్చేసి ఈ కాంపోనెంట్ కింద 6 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. రైట్ సైడ్ వచ్చేసి 6 న్యూటన్స్ ఫోర్స్, అవునా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 6 సైన్ టీటా, 6 సైన్ టీటా, రైట్? సో అండ్ దెన్ అబౌవ్, సో వర్టికల్గా 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. వాట్ ఆర్ ద 2 ఫోర్సెస్? 6 కాస్ టీటా ఒకటి, 6 కాస్ టీటా ఒకటి, ఇంకొక కాంపోనెంట్ వచ్చేసి 10 న్యూటన్స్, సారీ నాట్ 10, 8, అంతే కదా? ఇది 8. F1y, F2y దే బోత్ ఆర్ యాక్టింగ్ అప్. సో డౌన్ వచ్చేసి F3, సో మనం ఈచ్ వెక్టారీ కాంపోనెంట్స్ డివైడ్ చేసాం ఫస్ట్. సో ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఇలా రిప్రజెంట్ చేసాం. సో నౌ సీ ద కండిషన్. సో ద ఫోర్సెస్, ద బాడీ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం బై ద 3 గివెన్ ఫోర్సెస్. సో బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే ద సమ్మేషన్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్ షుడ్ బి 0 అండ్ ద సమ్మేషన్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్ షుడ్ బి 0. అంటే దీస్ 2 ఫోర్సెస్ షుడ్ క్యాన్సిల్ దిస్ ఫోర్స్. ఈ అబౌవ్ యాక్ట్ అయ్యే ఫోర్సు, బిలో యాక్ట్ అయ్యే ఫోర్సు, ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడే బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది. సో అంటే షల్ ఐ రైట్ ద సిగ్మా Fy is equals to 0. Summation of forces in the y direction must be equals to 0 and the summation of forces in the x direction must be equals to 0. So ఇక్కడ y direction లో forces ఏంటి చూడమ్మా? y direction లో 6 cos theta plus 8 is equals to F3. 6 cos theta plus 8, 6 cos theta plus 8 is equals to F3. ఓకేనా? సో అండ్ y డైరెక్షన్లో, x డైరెక్షన్లో చూడండి. x డైరెక్షన్లో 6 sin theta is equals to 6. 6 sin theta is equals to 6. సో ఇక్కడ సాల్వ్ చేయండి దీన్ని. సాల్వ్ దిస్ వన్. సో 6 sin theta is equals to 6 మీన్స్ ఇక్కడ sin theta is equals to 6/6. సో sin theta is equals to 1. So if sin theta is equals to 1, so then we can say theta is equals to 90 degrees. If sin theta is equals to 1, so theta is equals to 90 degrees. So మనకి theta వాల్యూ వచ్చింది. సో దెన్ ఈ టీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 6 ఇంటూ కాస్ టీటా ప్లేస్లో 90 degrees ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు F3. సో కాస్ 90 0, ఈ కాంపోనెంట్ మొత్తం 0 అయిపోతుంది. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ సే ద F3 ఈజ్ ఈక్వల్స్ టు 8 newtons. F3 ఈజ్ ఈక్వల్స్ టు 8 newtons. సో దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ
theta is equals to 90 degrees and the value of F3 is equals to 8 newtons. Value of F3 is equals to 8 newtons. Clear? So just one condition, that is equilibrium. Equilibrium means the net force acting on the body is equals to 0. Clear? So the first components of force చేసాం, దాని తర్వాత x direction forces and y direction forces represent చేసాం, and summation of x direction forces must be 0 and the summation of y direction forces must be equals to 0. అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, అప్పుడే బాడీ అన్నది రెస్ట్లో ఉంటుంది. ఎక్స్లో ఈ రెండు ఈక్వల్ ఉండాలి. సో అందుకని అప్పుడే బాడీ ఇటు మూవ్ అవ్వదు, ఇటు మూవ్ అవ్వదు. సో వైలో కూడా ఈ రెండు ఫోర్సెస్, అప్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్, డౌన్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, అప్పుడే బాడీ అబోవ్ అండ్ బిలో మూవ్ అవ్వదు. Clear? Done. So let's move on to the next question. So example 2, which was asked in MSET 2011. So previous year question. So జాగ్రత్తగా చూడండి అమ్మ క్వశ్చన్ ఫస్ట్. A certain vector is in the xy plane. So has x component of 4 meters and y component of 10 meters. So first ఆ వెక్టార్ని వెక్టార్ A అనుకోండి. అది వెక్టార్ A అనుకుంటే, వెక్టార్ A అనుకుంటే, సో దాని x కాంపోనెంట్ ఏమో 4 మీటర్స్, దాని y కాంపోనెంట్ ఏమో 10 మీటర్స్. సో అంటే x కాంపోనెంట్లో 4 i క్యాప్ ప్లస్ y కాంపోనెంట్ వచ్చేసి 10 మీటర్స్, సో 10 j క్యాప్. సో ఇది మనకి ఒరిజినల్గా ఇచ్చిన వెక్టార్. సో దాని తర్వాత ఏం చేశారు, ఇట్ ఈస్ దెన్ రొటేటెడ్ ఇన్ ద సేమ్ xy ప్లేన్. సో అలా ఉన్న వెక్టార్ని మళ్ళీ రొటేట్ చేశారు xy ప్లేన్లోనే, సో దట్ x కాంపోనెంట్ ఈజ్ డబుల్డ్. సో దెన్ ఫైండ్ ద న్యూ y కాంపోనెంట్. సో లాజిక్ క్వశ్చన్ చూడమ్మా. సో ఒక వెక్టార్ xy ప్లేన్లో ఉంది. సో ఆ వెక్టార్ని ఏం చేశారంటే రొటేట్ చేశారు, ఆ xy ప్లేన్లో నుంచి రొటేట్ చేశారు. సో సేమ్ ప్లేన్లో రొటేట్ చేసినప్పుడు ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కదా, వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అయితే చేంజ్ అవ్వదు కదా. సో జస్ట్ x కాంపోనెంట్ y కాంపోనెంట్స్ చేంజ్ అవుతాయి, బట్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ రిమైన్స్ సేమ్. ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ రిమైన్స్ సేమ్, అవునా. సో ఇప్పుడు ఫస్ట్ ఒరిజినల్గా దీని మ్యాగ్నిట్యూడ్ ఎంతో ఫైండ్ చేయండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఒరిజినల్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లేస్లో 4 ఉంది, సో 4 స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్, ఏవై ప్లేస్లో 10 ఉంది, సో 10 స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 100, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 116. సో ఇది ఒరిజినల్ మనకిచ్చిన వెక్టార్ మ్యాగ్నిట్యూడ్. సో దీన్ని రొటేట్ చేసినా కూడా దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి. సో ఇప్పుడు రొటేట్ చేసిన తర్వాత వచ్చే వెక్టార్ రాయండి ఫస్ట్. సో ఇఫ్ ద వెక్టార్ ఈజ్ రొటేటెడ్, సో దెన్ ఇట్స్ ఎక్స్ కాంపోనెంట్ ఈజ్ డబుల్డ్. సో ఇప్పుడు న్యూ వెక్టార్ ఏం రాస్తున్నాను అంటే, లెట్ సపోజ్ బి అనుకుంటున్నాను. రొటేట్ చేసిన తర్వాత వచ్చే వెక్టార్కి బి అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఎక్స్ కాంపోనెంట్ ఏమైంది, డబుల్ అయింది. ఒరిజినల్ వెక్టార్కి ఎక్స్ కాంపోనెంట్ ఎంత, 4 మీటర్స్. సో దాన్ని డబుల్ చేస్తే 8. సో 8 ఐ క్యాప్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్స్ వై కాంపోనెంట్. వై కాంపోనెంట్ తెలియదు మనకు. సో వై కాంపోనెంట్ లెట్ ఇట్ బి వై ఓన్లీ, దాని వై అనుకోండి, వై జే క్యాప్. సో ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ మస్ట్ బి ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ బి. ఎందుకు, సేమ్ వెక్టారు XY ప్లేన్లో రొటేట్ చేశారు అంతే. సేమ్ వెక్టార్ XY ప్లేన్లో రొటేట్ చేశారు. రొటేట్ చేసినప్పుడు ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, జస్ట్ ఇట్స్ ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్ చేంజ్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ దీనికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ, √116, రైట్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ బి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లేస్లో మనకి 8 స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లేస్లో వై స్క్వేర్, రైట్. సో స్క్వేర్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్, SOBS, squaring on both the sides. So let me write this on the next slide. So we have got square root of 116 is equals to square root of 8 square plus y square, 8 square plus y square. So which is nothing but, so ikkada square SOBS, squaring on both sides, you'll get 116 is equals to 8 square plus y square. So which is equals to 116
is equals to 64 plus y square. So here y square is equals to, so 116 minus 64. So idanతా వస్తుంది 16 plus 36, 54. So which is nothing but square, y square is equals to, so this is 36 plus 16, 52, sorry 52, 116 minus 64 కదా. సో ఇక్కడ 36, ఇక్కడ 16, సో టోటల్ 52. సో y square is equals to 52. సో దెన్ y is equals to square root of 52. సో అంటే వాల్యూ ఎంత వస్తుంది? సో మనకి సమ్వేర్ అరౌండ్ 7 పాయింట్ సంథింగ్, అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7. సో 7.2 అప్రాక్సిమేట్ వాల్యూ, 7.2 approximately, right? So therefore y is equals to 7.2 is the answer approximately. Okay, so ante manaki ikkada option B is the correct one. So ee question lo option B is the correct one. So simple question, మనకి జస్ట్ కాంపోనెంట్స్ కొంచెం లాజిక్ అంతే. ఒక వెక్టార్ని రొటేట్ సేమ్ ప్లేన్లో ఎప్పుడైనా రొటేట్ చేస్తే దాని ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్ చేంజ్ అవుతాయి, బట్ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ సేమ్. సో అందుకనేసి ఫస్ట్ ఇచ్చిన వెక్టార్కి ఎక్స్ కాంపోనెంట్ రాశాను, వై కాంపోనెంట్ రాశాను, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేశాను. అండ్ దెన్ న్యూ వెక్టార్, సో ఎక్స్ కాంపోనెంట్ ఇచ్చారు, వై కాంపోనెంట్ ఫైండ్ చేయమన్నారు. ఓకే, సో దీని మ్యాగ్నిట్యూడ్ ఈక్వేట్ చేశాను. సో దట్ ఐ గాట్ ద వై కాంపోనెంట్. Very simple question. So let's move on to next question. So consider an object kept at the center in the xy plane. So ikkada object ni ikkada center lo place chesaru. Fine. On which 5 coplanar forces acts as shown in the figure. So ikkada place chesina object meeda 5 coplanar means they are in the same plane anamata. So ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటువైపు ఒక ఫోర్సు, ఇటువైపు ఒక ఫోర్సు, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. సో టోటల్ 5 forces are acting. ఓకేనా? సో దెన్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్, సో ఫస్ట్ ఆ ఫోర్సెస్ అన్ని రిప్రజెంట్ చేయండి అమ్మ. సో ఇటువైపు ఏమో 19 న్యూటన్స్ ఉంది, అవునా? సో లెట్ ఇట్ బీ ద ఫోర్స్ F1, సో లెట్ ఇట్ బీ ద ఫోర్స్ F2, let it be the force F3, let it be the force F4, let it be the force F5. సో ఈచ్ ఫోర్స్కి కాంపోనెంట్స్ డ్రా చేయండి, సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను. సో F1 ఈజ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, F1 డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్లోనే ఉంది. సో దేర్ ఫోర్ F1 ఈజ్ ఈక్వల్స్ టు షల్ ఐ సే 19 I cap. F1 is equals to 19 I cap, right? So F2 ఎందుకు దీంట్లో జే కాంపోనెంట్ ఉండదు, F1కి జే కాంపోనెంట్ ఉండదు. ఎందుకు? ఇది డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్లోనే ఉంది. సో F2 చూడండి, F2 విల్ హ్యావ్ ద కాంపోనెంట్స్, F2కి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఎలా డివైడ్ చేస్తారు F2 కాంపోనెంట్స్? హౌ డు యూ డివైడ్ ద F2 కాంపోనెంట్స్? సో సింపుల్గా ఇటువైపు ఏమో ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ F2 వస్తుంది, ఇటువైపు ఏమో y కాంపోనెంట్ ఆఫ్ F2 వస్తుంది. సో ఇక్కడ F2x విల్ కమ్, సో ఇక్కడ F2y విల్ కమ్, అవునా? F2కి x కాంపోనెంట్ ఇటువైపు, y కాంపోనెంట్ ఇటువైపు. సో ఎలా డ్రా చేస్తాం, ఎలా వస్తాయి చూడండి. సో 15 ఇంటూ, సో టీటా ఇటువైపు ఉంటే అటువైపు కాస్ కాంపోనెంట్, సో టీటా ఇటువైపు ఉంది కాబట్టి కాస్ 60. సో 15 ఇంటూ కాస్ 60 degrees. సో ఎంత వస్తుంది ఇది? 15 ఇంటూ కాస్ 60, కాస్ 60 ఈజ్ 1/2. సో ఇది ఎంత వస్తుంది చూడండి, 15 ఇంటూ సైన్ 60. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 15 ఇంటూ √3/2, 15 √3/2. సో అంటే ద F2 వెక్టార్ని ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. F2 వెక్టార్ వచ్చేసి 15/2 I cap, ఎక్స్ యాక్సిస్లో 15 ఇంటూ 1/2 ఈజ్ 15/2 I cap, y డైరెక్షన్లో 15 √3/2, 15 √3/2 j cap. Okay. So let's simplify this one. 15/2 I cap, which is nothing but 7.5 I cap, plus ఇది 15 into √3/2, 15/2 is 7.5, 7.5 into 1.7, అంతేనా? 1.732 √3 value. So you'll get somewhere around 12.99, so which is 39 రాసుకోండి, 12.99 or 13. So which is 7.5 I cap plus 12.99 J cap. So ఇది F2 force.
ఇలా ఉంచేసేయండి. ఇది F1. సో నెక్స్ట్ F3 కాంపోనెంట్స్ డ్రా చేయండి. F3 కాంపోనెంట్స్ ఉంటాయా? F3 Xలో లేదు, Yలో లేదు. సో F3 విల్ హ్యావ్ ద కాంపోనెంట్స్. హౌ డు యూ డ్రా ద F3 కాంపోనెంట్స్? ఇటువైపు వచ్చేసి F3X ఉంటుంది, అవునా? సో అండ్ వర్టికల్గా వచ్చేసి F3Y ఉంటుంది, అవునా? F3X అండ్ F3Y. సో ఇప్పుడు F3X ఏమవుతుంది? వాట్ ఈజ్ F3X? సో 16 ఇంటూ సో టీటా ఇటువైపు ఉంది కాబట్టి కాస్ కాంపోనెంట్ ఇటువైపు వస్తుంది. 16 ఇంటూ కాస్ 45, 16 ఇంటూ కాస్ 45. సో F3Y ఏమవుతుందో చూడండి, 16 ఇంటూ సైన్ 45, 16 ఇంటూ సైన్ 45 degrees. F3Y ఈజ్ 16 ఇంటూ సైన్ 45. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, F3 ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ 16 ఇంటూ కాస్ 45 ఈజ్ 16/√2. 16 ఇంటూ కాస్ 45 ఈజ్ 16/√2. సో ఇది మైనస్ రాస్తున్నాను ఎందుకు? ఇట్ ఈజ్ ఇన్ ద మైనస్ ఎక్స్ డైరెక్షన్ కదా, ఇది ప్లస్ ఎక్స్ డైరెక్షన్. సో ఇది మైనస్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి సో మైనస్ 16/√2 ఐ క్యాప్, మైనస్ 16/√2 ఐ క్యాప్. సో సేమ్ ఇక్కడ కూడా అబౌవ్, సో ప్లస్ 16/√2 జే క్యాప్. 16 ఇంటూ సైన్ 45 వాల్యూ ఈజ్ అగైన్ 1/√2. సో 16 ఇంటూ 1/√2 ఈజ్ 16/√2 జే క్యాప్. సో 16/√2 I cap plus 16/√2 J cap. This value comes out to be 11.31 I cap plus 11.31 J cap. సో ఇది వచ్చేసి F3, ఇది F3. కాంపోనెంట్స్ ఆఫ్ F3 ఆర్ డన్. సో నౌ F4 కాంపోనెంట్స్ డ్రా చేయండి. డ్రా ద కాంపోనెంట్స్ ఫర్ F4. సో F4 వెక్టర్ ఇలా ఉంది, అవునా? సో దీని కాంపోనెంట్స్ ఏమవుతాయి? X కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది విచ్ ఈస్ F4X అండ్ Y కాంపోనెంట్ డౌన్ సైడ్ ఉంటుంది, అవునా? సో విచ్ ఈస్ F4Y. సో F4X ఎంత అవుతుంది? టీటా ఇటువైపు ఉంది కాబట్టి దాని కాస్ కాంపోనెంట్ ఇటువైపు వస్తుంది, 11 ఇంటూ కాస్ 30, 11 ఇంటూ కాస్ 30, రైట్? సో F4Y ఏమవుతుంది? టీటా ఇటు సైడ్ లేదు కాబట్టి సైన్ కాంపోనెంట్ వస్తుంది, 11 ఇంటూ సైన్ 30 degrees, 11 ఇంటూ సైన్ 30 degrees. సో విచ్ కమ్స్ అవుట్ టు బి, ఇక్కడ రాస్తాను చూడండి నెక్స్ట్ స్లైడ్లో, F4. సో F4 ఈజ్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ గాట్, సో ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. F4X కాంపోనెంట్ వచ్చేసి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ 11 కాస్ 30, మైనస్ 11 కాస్ 30 ఐ క్యాప్. సో F4Y వచ్చేసి డౌన్ ఉంది. సో అబౌవ్ పాజిటివ్, బిలో నెగిటివ్. సో ఇది కూడా మైనస్ కాంపోనెంటే. సో మైనస్ 11 sin 30 J cap, మైనస్ 11 sin 30 J cap, రైట్? సో దీన్ని సింప్లిఫై చేయండి, మైనస్ 11 ఇంటూ ఇది వచ్చేసి √3/2 I cap మైనస్ 11 sin 30 is 1/2 J cap. So this comes out to be minus 9.53 I cap minus 5.5 J cap. This is a F4 vector. This is F4, right? So now F5, what is the last force? That is direct ga idi along the y axis undi, avuna? Along the y axis, that too down, avuna? So down kabatti F5 is equals to direct ga minus 22 J cap, minus 22 J cap. F5 is equals to, ఎందుకంటే దానికి x కాంపోనెంట్ లేదు. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్ ద y డైరెక్షన్ కాబట్టి అండ్ బిలో ద యాక్సిస్ కదా. సో మైనస్ 22 J cap. సో మనకి F1 వచ్చింది, F2 వచ్చింది, F3 వచ్చింది అండ్ F4 కాంపోనెంట్స్ అండ్ F5. సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ఫోర్స్ యూ హ్యావ్ టు ఫైండ్, ద F net. You should find the F net. So how do you find the F net? Add all these forces. F net is equals to the net force acting on the body is F1 plus F2 plus F3 plus F4 plus F5. సో ఇక్కడ ఏం చేయండి అంటే సింపుల్గా ఆల్ ద ఫోర్సెస్వి ఎక్స్ కాంపోనెంట్స్ అని యాడ్ చేయండి, వై కాంపోనెంట్స్ అని యాడ్ చేయండి. అంటే ఆల్ ద ఐ కాంపోనెంట్స్, ఆల్ ద వై కాంపోనెంట్స్ అని ఒక దగ్గర రాయండి, బెటర్. సో ఇక్కడ రాస్తాను చూడండి సింపుల్గా, ద ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఐ కాంపోనెంట్స్ రాయండి. ఫస్ట్ దాంట్లో 19 ఐ క్యాప్, సో జస్ట్ 19 రాస్తున్నాను, 19. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఐ కాంపోనెంట్ అంతా 7.5, సో ప్లస్ 7.5 ప్లస్ 7.5
అండ్ థర్డ్ వెక్టార్లో -11.31. సో -11.31. ఫోర్త్ దాంట్లో ఐ క్యాప్ ఎంత -9.53. సో -9.53. సో అండ్ ఫిఫ్త్ దాంట్లో ఐ కాంపోనెంట్ లేదు. సో దీస్ ఆల్ ఇంటూ ఐ కాంపోనెంట్, ఇవన్నీ కూడా ఐ కాంపోనెంట్వి. సో ప్లస్ సో నెక్స్ట్ వై కాంపోనెంట్ రాయండి, జే కాంపోనెంట్స్. సో ఫస్ట్ దాంట్లో జే కాంపోనెంట్ లేదు, సెకండ్ దాంట్లో 12.99. నెక్స్ట్ థర్డ్ దాంట్లో +11.31. సో నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో -5.5 అండ్ దెన్ ఫిఫ్త్ దాంట్లో -22. సో ఇంటూ జే క్యాప్, దిస్ హోల్ ఇంటూ జే క్యాప్. సో ఇది సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ పార్ట్, దిస్ కమ్స్ అవుట్ టు బి 5.7 ఐ క్యాప్. దిస్ వన్ 13 plus 11.31 which is 24.31 minus ఇది 27.5. సో ఇది వచ్చేసి 24.31 minus 27.5. So which comes out to be minus somewhere around 3.2 j cap. Minus 3.2 j cap. So the f net vector that you got it as, 5.7 I cap minus 3.2 j cap. రైట్. సో మనకి ఏం కావాలి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? సో ద రిజల్టెంట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో రిజల్టెంట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ ax whole square which is 5.7 whole square plus minus 3.2 whole square, right? So which comes out to be, so it's 5.7 whole square and 3.2, so somewhere around 25. So 25 plus 9, 35 something like that you'll get. So which comes out to be 66.5. So somewhere close to the F net, the magnitude of F net is 6.5 newtons. So ante the force ఎంత వచ్చింది మనకి 6.5 newtons is there in the first option, second option and third option as well. So ఇది wrong. సో మనకి ఇప్పుడు యాంగిల్ కూడా కావాలి. సో ఎట్ వాట్ యాంగిల్ దిస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. సో హౌ డు యూ ఫైండ్ ద యాంగిల్? మనకి ఎఫ్ నెట్ వెక్టార్ వచ్చేసి ద ఎఫ్ నెట్ వెక్టార్ ఎంత వచ్చింది మనకు చూడండి ఇక్కడ 5.7 ఐ క్యాప్ మైనస్ 3.2 జే క్యాప్, రైట్. సో మనకి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? టీటా. సో ద tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? సింప్లీ ay by ax, the y component of a by y component of x. So which is nothing but y component of ఇది ay కదా, ఇది ay, ఇది ax. సో ఇది -3.2 by ఇది ఎంత 5.7. సో tan theta is equals to -3.2 by 5.7. So theta is equals to, here you will get tan inverse of 3.2 by -3.2 by 5.7. So if you solve this one, you will get somewhere theta is somewhere around -29.5 or 3. So -29.5 somewhere around degrees, right? So ante ఇది ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది ఈ ఫోర్స్ ఇప్పుడు ఈ 29.5 అన్నది? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, సో దిస్ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. మైనస్ ఇండికేట్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో. ప్లస్ అంటే ఇటువైపు తీసుకోవాలి ఇలా, ప్లస్ అంటే. సో మైనస్ అంటే ఇలా క్లాక్ వైజ్ తీసుకోవాలి, ప్లస్ అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. సో అవునా? అంటే ఇది 29.5 ఆర్ సమ్వేర్ అరౌండ్ క్లోజ్ టు 30 degrees తీసుకోండి. 30 degrees ఇన్ దిస్ డైరెక్షన్. మనకి విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కావాలి. ఎప్పుడైనా యాంగిల్ ఎప్పుడైనా కూడా విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మెజర్ చేయాలి. ఇది 30 అయితే ఈ టోటల్ ఎంత అవుతుంది? 330 కదా. సో దేర్ ఫోర్ సో ద యాంగిల్, ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 330 degrees and having the magnitude 6.5. So 6.5 and 330, the option A. 6.5 newtons is the resultant force magnitude. And what's the angle that it is making? 330 degrees with respect to the positive x-axis. Always angle ఎప్పుడైనా కూడా పాజిటివ్ x-axis తోనే మెజర్ చేయాలి. క్లియర్?
So this question was asked in MSET 2018. సో కొంచెం లెంతీ క్వశ్చన్ బట్ వెరీ సింపుల్. మీరు కొంచెం క్యాల్కులేషన్స్ ఫాస్ట్ చేసుకుంటే మీకు కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్ తెలియాలంతే. సో ఇఫ్ యూ నో ద కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్ యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. సో క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయవద్దు ఎక్కడైనా. ఓకేనా? అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోవచ్చు మీరు. యూ కెన్ టేక్ ద అప్రాక్సిమేట్ వాల్యూస్ వైల్ డూయింగ్ ద క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్, సో కీప్ స్టడీయింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.